ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థన అనేది మనం చేసే ప్రార్థనలన్నీ దేవుని చెంతకు చేరతాయి. స్తుతి అనేది దేవుణ్ణే మన ఎదుగు తీసుకొస్తుంది. అది స్తుతికి ఉన్న పవర్. అద్భుతమైన స్తుతి మన జీవితాలను మలిచేది, మార్చేది. ఒకసారి 2 దేవదూతలు భూమిలోకానికి వచ్చాయట. 2 గంపలు తీసుకుని వచ్చాయట. ఎన్ని గంపలు? 2 గంపలు తీసుకొచ్చి, ఒక దూత ప్రార్థన గంపను తీసుకొచ్చింది, ఒక దూత స్తుతుల గంప తీసుకొచ్చింది. అన్ని సంఘాలకు వెళ్ళింది, అన్ని క్రైస్తవ గృహాలకు వెళ్ళింది. వారు చేస్తున్న ప్రార్థనలన్నీ గంపలు ఎత్తుకుంటూ సాయంకాలానికి పరలోకానికి చేరాయి. ఈ స్తుతుల గంప కూడా తీసుకొచ్చిన దూత కూడా ఆ స్తుతులన్నీ తన గంపలో తీసుకెళ్ళి అవి కూడా నింపుకుని వెళ్ళాయి. తీరా పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థనా గంప ఏమో ఫుల్ ప్యాక్ అయిపోయింది. స్తుతుల గంప మాత్రం కొంచెం మాత్రమే ఉన్నాయి. అందులో చాలా ఖాళీగా ఉంది గంప. అంటే ఇప్పుడు మనుషుల్లో ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవుని స్తుతించడానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.